ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో జ్ఞానం అనేది చాలా అవసరముగా ఉన్నది. జ్ఞానము గలవాడు గొప్పవాడు. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, జ్ఞానమిచ్చువాడు ఆయనే అని తెలియజేస్తుంది. అంతేకాకుండా జ్ఞానమును సంపాదించుకో అని సొలొమోను తెలియజేస్తున్నాడు. అందుకని సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏమి కావాలనో కోరుకోమన్నప్పుడు అతడు ఏ ప్రజలను పరిపాలన చేయుటకు తగిన జ్ఞానము కావాలని అతడు కోరుకున్నాడు. అంటే ఐశ్వర్యం అడగలేదు, ధనమును అడగలేదు, బలమును కూడా అతడు అడగల. వీటన్నిటికంటే శ్రేష్టమైనది జ్ఞానము అని సొలొమోను ప్రసంగి 9వ అధ్యాయం 16-18 తెలియజేస్తున్నాడు. బలము కన్నా, యుద్ధములో యుద్ధాయుధముల కన్నా జ్ఞానమే శ్రేష్టమని చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానమిచ్చేవాడు ఆయన. మీరు అనుకుంటున్నారు, నాకు జ్ఞానము లేదు, నా బిడ్డలకు జ్ఞానము లేదు, మేము జ్ఞానము లేకయే నశించిపోచున్నామని మీరు అనుకుంటున్నారు. అయితే మీరు చేయవలసింది ఏమిటంటే ఆయనను అడగవలెను. జ్ఞానము నిమిత్తం ఆయన అడగండి, అది ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఆయన గద్దింపక అందరికీ ధారాళంగా దయచేస్తాడని లేఖనం తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు జ్ఞానం అనేది చాలా అవసరముగా ఉన్నది. లోక జ్ఞానము కాదు, దేవుని గూర్చిన జ్ఞానం. దేవుడిచ్చు జ్ఞానము మనకు చాలా అవసరం. మనలను ఈ లోకంలో ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా ప్రవర్తించాలో మనకు తెలియజేస్తున్నది దేవుని యొక్క జ్ఞానము. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు, కానీ దేవుని చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన నరుల హృదయములో శాశ్వత కాల జ్ఞానాన్ని ఉంచాడు. మనుషుల హృదయములో జ్ఞానాన్ని ఉంచాడు, కానీ ఆ జ్ఞానము దేవుని చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. అందుకనే దేవుడు చేయు క్రియలను, దేవుడు చేయు ఆశ్చర్య కార్యములను ఈ మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. గల కారణం ఏమిటంటే అంత జ్ఞానము గల పరిమితిని దేవుడు అతనికి ఇవ్వలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, శాశ్వత కాల జ్ఞానం ఇవన్నీ కూడా నరుల హృదయంలో ఉంచాడు, కానీ దేవుని యొక్క జ్ఞానం చాలా అవసరమని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి వారులారా, జ్ఞానము కోసం ప్రార్థన చేయండి. ఉద్యోగం చేస్తున్న వారికి జ్ఞానము కావాలి, పని చేస్తున్న వారికి కూడా జ్ఞానము ఉంటేనే పని చేయగలరు. మీరు ఆయా వృత్తులు వ్యాపారములు కలిగి ఉన్నప్పటికీ వాటిలో జ్ఞానం ఉంటేనే మీరు ఏదైనా సాధించగలరు. లోక జ్ఞానము కాదు, మోసపరచు నిరర్ధక తత్వజ్ఞానము కాదు, దేవుని జ్ఞానమును మీరు అడగండి, తప్పక ఆయన మీకు అనుగ్రహిస్తాడు. దేవుని జ్ఞానం పాపంలో పడకుండా కాపాడుతుంది, శాపం నుండి కాపాడుతుంది, అపవిత్రత నుండి కాపాడుతుంది. అసలు ఈ లోకంలో ఏ విధంగా నడుచుకోవాలో, నీతి న్యాయముగా ఏ విధంగా బ్రతకాలో నేర్పించేది దేవుని జ్ఞానము. ఆ జ్ఞానాన్ని అడగండి, తప్పక దేవుడు మీ జీవితంలో అట్టి ధన్యతను అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, నీ బిడ్డల యొక్క ప్రార్థన ఆలకించండి. జ్ఞానము లేని కుటుంబాలు, జ్ఞానము లేని భార్య భర్తలు దేవా అనేక మంది ఉన్నారు. అట్టి వారికి నీ గొప్ప జ్ఞానము దయచేయి.
నీ గొప్ప శాశ్వత కాల జ్ఞానాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించి నీ కృపతో నడిపించండి. ప్రతి విధమైన ఆటంకములను తొలగించి జయక్రీస్తుగా మీరు లేచి నిలవబడమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.